ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతే గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఇవాళ మరొక 2 గ్యారంటీలని ఇవాళ ఇంప్లిమెంట్ చేయబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి హామీ ఇస్తే అది తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నటువంటి నమ్మకం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది. గతంలోనే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్ననే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మంత్రి శ్రీధర్ బాబు గారు చైర్మన్గా మేము కొన్ని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలు దాట ముందుకే 2 గ్యారంటీలు అమలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా మరొక 2 నెలలు దాటినటువంటి ఈ మధ్యనే ఈరోజే ఇవాళ మరొక 2 గ్యారంటీలని అంటే 500 రూపీస్కి గ్యాసు, అదేవిధంగా 200 రూపాయల 200 యూనిట్ల విద్యుత్ యూనిట్ ఇవాళ ఫ్రీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతుంది. అంటే ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుందంటే ఏదైనా హామీ ఇస్తుందంటే అది తప్పకుండా అమలు చేస్తుంది. మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో గతంలో 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలే. వాళ్ళు ఇవాళ ఆ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన హామీ కనీసం ఒక హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇవాళ ప్రజల ప్రభుత్వం, ఇది ఒక ప్రజాపాలన. ఇవాళ ప్రజలు కూడా మీరు చూస్తుండొచ్చు, ఇలా సెక్రటేరియట్లు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపాలనకు ఇవాళ ప్రజలు చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇలా మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని స్వేచ్ఛగా కలుసుకుంటున్నారు. ఇలా నిర్భయంగా కూడా ఇలా ప్రజల సమస్యలు తెలియజేసుకోవచ్చు ముఖ్యమంత్రిని కూడా కలిసి. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్యయుత వాతావరణం ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. గతంలో మీరు చూశారు, సెక్రటేరియట్కి ఎవరినైనా అలౌ చేశారా? కనీసం ప్రజాభాగాలకు ఎవరికైనా అలౌ చేశారా? అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలా ఎన్ని సమస్యలు కూడా ఇవాళ నిన్నగాక మొన్ననే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చాదో, ఏ గ్యారంటీలు ఇచ్చా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతావు అనే దానికి మరొక ఉదాహరణ ఈరోజు 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయబోతున్నావు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్నట్టు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ మోడీ ఇచ్చినటువంటి హామీలు మనం చూసుకోవచ్చు. గతంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. మరి ఎక్కడ పోయినాయి అయ్యా 2 కోట్ల ఉద్యోగాలు? ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అని చెప్పినటువంటి మోడీ మరి ఇలా ఎక్కడ పోయిన అకౌంట్లు? అంటే ఇలా దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా ప్రజలకు అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ మా మంత్రులు ముఖ్యమంత్రులు మీరు చూడొచ్చు, ఇవాళ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు midnight 2 వరకు కూడా ఇలా సెక్రటేరియట్లో ఉండి ఇవాళ పాలన సాగిస్తున్నారు. గతంలో ఎన్నడైనా ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేసీఆర్ మంత్రులు ఎన్నడైనా సెక్రటేరియట్లో అందుబాటులో ఉండరా? కనీసం సెక్రటేరియట్లో ప్రజలు కలుసుకునే అవకాశం కూడా లేనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఇవాళ డిఫరెంట్ ఇవాళ తెలంగాణ ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. అందుకే రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇలా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో తెలంగాణలో 15 స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దానికి ఉదాహరణే ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి వస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ప్రజలారా, మేము కాంగ్రెస్ పార్టీ హామీ ఇవాళ డెఫినెట్గా ఇచ్చిందంటే అది అమలు చేసి తీరుతుంది అనేది ఉదాహరణే ఇవాళ మరొక 2 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ అని తెలియజేసుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని